సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాలు ఈవేళ నుంచి ప్రారంభమయ్యాయి. ఇక భాగ్యనగరంలో ప్రతి చెరువు, కుంట బతుకమ్మ శోభతో కలర్ఫుల్ గా మారనున్నాయి. ఇక నగరంలో బతుకమ్మ ఉత్సవాలను సక్సెస్ చేయడానికి ప్రతి ఏడాదిలాగే జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యమిస్తూ అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. పూలను పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో సాంప్రదాయ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు గ్రేటర్ జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈసారి నగర వ్యాప్తంగా 384కి పైగా బతుకమ్మ కుంటలు, చెరువులు, తాత్కాలిక కుంటలు, ట్యాంకులు కూడా సిద్ధం చేశారు. ప్రజల సౌకర్యార్థం 82 తాత్కాలిక మరుగుదొడ్లు, 45,000 తాత్కాలిక విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన వేడుకల వేదికలైన పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, ఎల్బీ స్టేడియం, జలవిహార్, కాప్రా చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, సరూర్ నగర్ చెరువు, చార్మినార్, రాజేంద్ర నగర్, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కుకట్పల్లి, ముషిరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, బేగంపేట్, శేర్లింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇక వేడుకలు జరిగే ప్రదేశాలలో పారిశుద్ధ్యం విషయంలో జీహెచ్ఎంసీ జాగ్రత్తలు తీసుకుంటుంది. మొత్తం 1450 శానిటేషన్ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. చెరువుల వద్ద శుభ్రత కార్యక్రమాలు, దోమల నివారణ స్ప్రేలు, భద్రత చర్యలు ఇప్పటికే చేపట్టారు. మహిళా సంఘాలు, వాలంటీర్లు, స్థానిక సంఘాల సహకారంతో ఈసారి బతుకమ్మ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో మరింత ఉత్సాహభరితంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు.